జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నేతల సమావేశం జరిగింది. ఇటీవల అల్మాస్పేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసు ఏకపక్ష వైఖరిపై సమావేశంలో ప్రజా సంఘాల నేతలు చర్చించారు. ఈ కేసులో మైనారిటీ వర్గంపై పోలీసులు కేసులు బనాయించారని ఓ వర్గం ఆరోపించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలయ కమిటీ నాయకులపై పోలీసులు నామమాత్రపు కేసులు మాత్రమే నమోదు చేశారని విమర్శించారు. మైనారిటీ సంఘం నేతలు నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసి నిజమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర. కడప నగరం అల్మాస్పేట సర్కిల్ను టిప్పు సుల్తాను సర్కిల్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ ఉంది. ఒక్క బీజేపీ దాని అనుబంధ రంగాలు మినహాయిస్తే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి, అనుకూలంగా మాట్లాడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమము అడ్డుకుంటామనేటువంటి ప్రొవోక్ చేసేటటువంటి మాటలు కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తారీఖున అల్మాస్పేట సర్కిల్ కేంద్రంగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేస్తున్నారు. అందులో 22 మంది పైన ఒక సెక్షను, 27 మంది పైన ఒక సెక్షన్ నమోదు చేసి ఈ 22, 27 మంది మొత్తం ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళపైన 17 మంది పైన కేసులు కట్టామని చెప్తున్నారు. కానీ అది ఎఫ్ఐఆర్ కాపీ బయటకు కూడా రావడం లేదు. ఈ 27 మందిలో అత్యాయత్నం కేసు నమోదైనటువంటి వాళ్ళల్లో బాబుబాయ్ లాంటి వాళ్ళను, జాకీర్ మౌలానా లాంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి బెయిల్ కూడా రాకుండా, సీడీ ఫైల్ నమోదు చేయకుండా, సీడీ ఫైలు పెట్టకుండా ఒక ఉద్దేశపూర్వకంగానే బెయిల్ రాకుండా పోలీసు యంత్రాంగం అడ్డపడతా ఉంది.